గారు నిన్న కడపలో చాలా భావోద్వేగానికి గురవుతూ షర్మిల గారు మాట్లాడారు. అన్నా నేను బైబిల్ మీద ప్రమాణం చేస్తాను, మీరు కూడా చేస్తారా అని చెప్పేసి కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. అంటే ది కైండ్ ఆఫ్ స్ట్రెస్ షీ హస్ అండర్గాన్ ఆల్ దీస్ డేస్ అనేది నిన్న అక్కడ ప్రెస్ మీట్లో కనపడింది. అంటే భావోద్వేగ రాజకీయం నడిపి అక్కడ కడపలో గెలవాలని కాంగ్రెస్ ఏమైనా ఆలోచన చేస్తుందా, లేదా ఆవిడ అన్నట్టు నిజంగానే ఈ ఆరోపణలన్నిటికీ సంబంధించి ఆవిడ చేసినట్టే బైబిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చేస్తారని మీరు భావిస్తున్నారా? వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఈ క్వశ్చన్ మీరు కొంచెం కాంగ్రెస్ వాళ్ళని కూడా ప్యానెల్లో పెట్టుకుని అడిగితే బాగుండేదేమో. కాంగ్రెస్ వాళ్ళు లేరండి, ఎక్కడ కనిపించట్లా కాంగ్రెస్ వాళ్ళు. ఒక్క షర్మిల గారు చెప్తే ఎవరు కనిపించట్లా. అయ్యో, మీరు వెతికి తీయాలండి, మీరు తీయాలి, వెతికితే దొరకండి. గిడుగు రుద్రరాజు గారేమో రానంటున్నారు, మీరు వెతకాలి. గిడుగు రుద్రరాజు గారేమో రానంటున్నారు, నేను క్యాంపెయిన్ లో ఉన్నానండి అని ఆయన రానంటున్నారు. అది సో ఇప్పుడు మా పార్టీ గురించి మేము మాట్లాడుకోవాలి కానీ కాంగ్రెస్ వాళ్ళు భావోద్వేగాలకు గురైతే ఏంటంటే సరే అంటే మీరు కూటమిగా ఎలా చూస్తున్నారు అని. ఎందుకంటే కూటమి అంటే ఇక్కడ కూటమిగా అయినా నేను ఒక మహిళగా నేను ఆలోచించేది ఏంటంటే, ఆవిడ చెప్పే దానిలో ఆవిడ భావోద్వేగానికి గురవడానికి ఎమోషనల్ కనెక్ట్ ఉంది. వాళ్ళ బాబాయ్ హత్య కేసు అనేది వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్న విషయం కాబట్టి మాకు నిజం తెలుసు. ఆ నిజం మీరు కూడా తెలుసుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. సో ఇలాంటి వ్యక్తుల వైపు మీరు ఉండకండి, మా వైపు నిలబడండి, నన్ను గెలిపించండి అని ఆవిడ చెప్పడానికి ట్రై చేస్తుంది. అది ఎంతమంది దాన్ని తీసుకుంటారు ఏంటి అనేది ప్రజల నిర్ణయం. ప్రజలకి ఇప్పుడు మూడ్ ఆఫ్ ఆంధ్ర అనేది ఎలా ఉంది అనేది అందరికి అర్థమైపోయింది. ఇందాక డబ్బుల గురించి మాట్లాడుతున్నారు అందరూ, నాకేమో నవ్వు వస్తుంది. ఇప్పుడు గత ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు ఖర్చు పెట్టారు, వైసీపీ వాళ్ళు ఖర్చు పెట్టారు, కానీ ప్రజలు ఎవరికి తీర్పిచ్చారు అంటే అక్కడ డిఫరెన్సియేషన్ కూడా చూద్దాం. 2019లో 51% వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి, టీడీపీకి 40% వచ్చింది, జనసేనకి 6% వచ్చింది. అంటే మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం కలిపితే 47% దాకా ఇప్పుడు కూటమి ఓటింగ్. అంటే జస్ట్ అప్పుడు ఎంత మిస్ అయింది? 5%. ఏది చంద్రబాబు గారి మీద కొద్దిగా వ్యతిరేకత ఉంటే 5% డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళి గ్రౌండ్ లో వెళ్ళి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు ఎలా ఉందంటే, ముందు అసలు ఇంక ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు, అర్థమైపోయింది ఇంక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రారు, కూటమి అధికారంలోకి వస్తుంది, అది జనం ఫిక్స్ అయింది. ఇంక డబ్బులు ఇస్తేంది, ఇవ్వకపోతేనేంది. ఇప్పుడు డబ్బులు ఇద్దరు ఇచ్చినప్పుడు వాళ్ళు తీర్పు ఎవరికి ఇచ్చారు అనేది మనం చూసాం. ఇప్పుడు ఇద్దరు ఇస్తారు లేకపోతే ఇవ్వరు. ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు దీన్ని ఎవరు ఆపలేరు, ప్రజా నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు అనేది నా భావన. ఇంకా ప్రజలకి ఎలక్షన్ అనేది ఒక పండగలాగా అయితే చేసేసారు. ఎన్నికలు వస్తున్నాయి అంటే అన్ని పార్టీలు కలిపి వాళ్ళు ఏదో కోలాహలంగా ఈ 2 నెలలు అంటే అట్లా ఒక డిఫాల్ట్ గా 100 రూపాయల దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు ఓటు ఖరీదు 3000కి తీసుకొచ్చారు, సగర్వంగా తీసుకొచ్చారు. అలా దాన్ని ఒక పండగ వాతావరణంలో తీసుకొస్తున్నారు. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రాజకీయ నాయకులు మనకేం చేసేది లేదు, చచ్చేది లేదు, ఈ ఎన్నికలు అప్పుడన్నా వాళ్ళ దగ్గర బీరువాల్లో ఉన్న కట్టలు బయటికి తీసినారు, అట్లయినా ఆ రూపంలో మనకు చేరుతుంది, తీసుకుంటే తప్పే ఉంది, ఇది మన కష్టమే కదా, వాళ్ళు దోచుకుంది మన కష్టాన్నే కదా, మన కష్టం మనకే రిటర్న్ అవుతుంది, తీసుకుంటే మాత్రం తప్పేంది అని చెప్పి తీసుకుంటున్నారు. కానీ నిర్ణయం వాళ్ళ మనసాక్షికి అనుకూలంగా ఉన్నకే వేస్తారు కదా. వాళ్ళు మా కష్టాన్ని తీసుకొని దాచుకొని మళ్ళీ మాకే ఇస్తున్నారు, కానీ అది ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళ మనసాక్షికి నచ్చిన వాళ్ళకే ఓటేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏమి డబ్బు ఇచ్చారు కాబట్టి ఓటేస్తున్నాం అని అనుకోవడానికి కూడా లేదు. సో ఇక్కడ ఏం చేశారు, దీన్ని డిఫాల్ట్ మనీ అనేది ఎలక్షన్ లో డిఫాల్ట్ చేశారు. ఇది ఎవరు తప్పు, ఒకళ్ళ తప్పు కాదు, ఇది తరతరాలుగా తీసుకొస్తున్నారు. ఈ రోజు ఇందాక మీరు లెక్కలు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు పంచితే 17,500 కోట్లు. మిగతా పార్టీలు కూడా ఒకవేళ పంచినట్టయితే మొత్తం కలిపితే అటొక 20,000 కోట్లు, ఇటొక 20,000 కోట్లు, మొత్తం 175 నియోజకవర్గాల్లో జస్ట్ ఈ 3-4 డేస్ లో ఎంత మనీ రొటేట్ అవుతుంది? 50,000 కోట్లు దగ్గరగా మద్యం అన్ని ఖర్చులు కలుపుకొని 50,000 కోట్ల రూపాయలు ఈ ఎన్నికలకి ఆంధ్ర రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక సంవత్సర రాష్ట్ర బడ్జెట్ లో 4వ వంతు. ఒక చిన్న రాష్ట్రం బడ్జెట్ అండి, ఒక పాండిచ్చేరి, ఒక గోవా లాంటి చిన్న రాష్ట్ర బడ్జెట్ మన ఎన్నిక. అంటే అది మనం తీర్పు ఇవ్వడానికి జరిగే ఈ ప్రాసెస్ లో
ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా ఆ పరిస్థితికి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అలాగ వాటిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం అనేది ఎవరు చేయాలి? పార్టీలు కూర్చొని అన్ని వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకొని ప్రజలకు అలవాటు చేస్తే ఇక మీదటైనా దీనికి ఒక బ్రేక్ వేయడానికి అవకాశం, కనీసం కొంతన్నా తగ్గించడానికి అవకాశం ఉంటది. అలా వదిలేసి వాళ్ళు 100 పంచారు కాబట్టి నేను 200 పంచాలి అంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితే లేకుండా చేయడానికి మనం అందరం ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకోవాలనేది నా భావన. ఇది ఇలా పెంచుకుంటూ పోతే నష్టమే కానీ లాభాలు ఉండవు, డబ్బు ఖర్చు పెడతారు. స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు జనసేన కంటెస్ట్ చేస్తున్న 21 సెగ్మెంట్లు, అలాగే 2 పార్లమెంట్ సెగ్మెంట్, ఎట్లా మరి అవతలేమో మనీ మేనేజ్మెంట్ చాలా దుర్మార్గంగా చేస్తున్నప్పుడు అవతల పార్టీ మీరు కూడా కౌంటర్ చేయాలి. అంటే మీ డబ్బులు పంచాలని కాదు, మీదైతే మీ ఫిలాసఫీ జీరో బడ్జెట్ పాలిటిక్స్. అంటే జీరో బడ్జెట్ అంటే అసలు రూపాయి ఖర్చు పెట్టకూడదని కాదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎంత మేర ఖర్చు పెట్టాలో అంత మేర ఖర్చు పెట్టడం, దాని మీద క్లారిటీ ఉంది. బట్ ఎలా కౌంటర్ చేస్తున్నారు? ఒక పక్క పిఠాపురంలో చూస్తే ఏకంగా మిథున్ రెడ్డి గారిని కూర్చోబెట్టేశారంట. కూర్చోబెట్టి మొత్తం బాధ్యతలని అప్పచెప్పి విస్తారంగా డబ్బులు పెంచుతున్నారు. కుటుంబానికి ₹1,00,000 అనే మాట వచ్చింది. ప్రామిసరీ నోట్లు కూడా రాయించుకుంటున్నారట. ఎలా కౌంటర్ చేస్తున్నారు? మీకేమో తెలుగుదేశం నుంచి చూస్తే సహకారం పెద్దగా కనిపించట్లా. మరి ఈ పరిస్థితుల్లో మీరు అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి కదా. మీరు ప్రజల నిర్ణయం అనేది, మీరు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు జనాలు వస్తారు ఓట్లేరు కాదండి. నేను పిఠాపురంలో నేను ఆ మాట అల్లా, దయచేసి అంటే మీరు అనలేదు. బట్ కొంతమంది అనేవాళ్ళు ఆయన సభలకు వస్తే మీరండి, అది మీరని కాదు, బయట ఏమని అలా అనేవాళ్ళు అంటే ఆయన సభలకు వస్తే లక్షలాది మంది వస్తారు కానీ ఓట్లు వేసే దగ్గర వేయరు అని. అది అబద్ధం అని నిరూపించబోతున్న ఎలక్షన్ రేపు మే 13వ తారీఖు. పిఠాపురంలో ప్రతి ఒక్క సామాన్యుడు, ఒక చిన్న పిల్లోడు దగ్గర నుంచి, ఒక చిన్న పిల్లోడు కూడా అది పట్టుకొని డమ్మీ ఈవీఎం పట్టుకొని ఎలా ఓటేయాలో అని ప్రజలకు నేర్పుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అనే ఒక తపన ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. కుటుంబానికి 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, ₹1,00,000 ఇచ్చినా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికే వేస్తామని చెప్పి గుండెల మీద చేసుకొని చెప్తున్నారు బయటకు వచ్చి. ఈ రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు, ఏ పార్టీ అయినా మాకు డబ్బులు ఇవ్వని, డబ్బులు ఎంతైనా ఇవ్వని, కానీ మా ఓటు వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారికే. ఆయన మా నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నందుకు మేము అదృష్టవంతులం, మేము ఆయన్ని గెలిపించుకోవాలి, అలాంటి మంచి మనిషికి మేము అండగా నిలబడతామని చెప్పి ధైర్యంగా కెమెరాల ముందు ఆన్ కెమెరా చెప్తున్నారు. వాళ్ళకి థ్రెట్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళ బిజినెస్ దెబ్బతింటది, అయినా కూడా అవన్నీ తట్టుకొని కూడా బయటకు వచ్చి చెప్తున్నారంటే అర్థం ఏంటి? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీరు శతవిధాల ఎన్ని అస్త్రశస్త్ర ప్రయోగాలు చేసినా, 360 డిగ్రీల్లో ఎలా నిర్బంధన చేసినా పవన్ కళ్యాణ్ గారి గెలుపును ఆపటం ఎవరి తరం కాదు. ఇది ప్రకృతి నిర్ణయించిన విజయం, ఘన విజయం, దిగ్విజయం. పవన్ కళ్యాణ్ గారి గెలుపు సువర్ణ అక్షరాలతో ఆల్రెడీ లిఖించబడింది. ఆ ఘట్టం మే 13న జరిగింది, అందులో డౌటే లేదు. అలాగే జనసేన కూడా మేము పోటీ చేసే 21 సీట్లలో 100% మెజారిటీ, 100% విజయంతో మాది ఉంటది. 90% అబౌవ్ మాది సక్సెస్ రేట్ తోటి మేము గెలుస్తాం, మా అభ్యర్థులు గెలుస్తారు. అలాగే కూటమి ధర్మానిదే విజయం, కూటమిదే గెలుపు, కూటమిదే పీఠం. ఇది ప్రజల నిర్ణయం, ప్రజా తీర్పు. వస్తున్న సర్వేలు గాని ప్రతి ఒక్క మీరు కావాలంటే గ్రౌండ్ లో మీరు కూడా కనుక్కోండి, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గుమ్మరించినా ఏం ప్రయోజనం లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. కాకపోతే ఆయన గుమ్మరించాలని నేను కోరుకున్నా, ఎందుకంటే తిన్న ప్రజా డబ్బుని ఎంతో కొంత మళ్ళీ వాళ్ళకి మరలించాలని నేను కోరుకుంటాను. రైట్, లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, సో అందరూ మాట్లాడారు, 17,500 కోట్లు అండి, అంటే టెక్నికల్ గా మాట్లాడితే. అయితే మొత్తంగా అన్ని పార్టీలు కలిపి లిక్కర్తో కలిపి 50,000 కోట్లు అండి. ఇంత అవసరం? సరే కానీ ఇంకో కీలకమైన ప్రశ్న, గోవా నుంచి ఎట్లా తెప్పించారు అదొక్కటి చెప్పండి. చాలా దూరం ఉంది కదా, మనకు ఉన్నది ఏంటంటే ట్రైన్ రూట్లో రావాలి, బై ఎయిర్ అయితే రాదు. ట్రైన్ అంటే ఒకటే ట్రైన్ ఉంది, వాస్కోడి గామా నుంచి అమరావతికి ఒక ట్రైన్ ఉంది.